మేడం నమస్కారం. నమస్తే. మేడం మామూలుగా ప్రతి ఇంట్లో గడపకు పొద్దున్నే పసుపుతో అలికి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ పెడతారు. మళ్ళీ వాకిల్లో ముగ్గు కంపల్సరీ పెడతారు. ఎందుకు పెట్టాలి? దానివల్ల మన జరిగే మంచి ఏంటి? ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అసలు. దాని గురించి అందరు పెడతారు మన ఇంట్లో వాళ్ళు, కానీ మనకు తెలియదు అది దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది. గడప అంటే గ్రహింపజేయనది, ఏదైనా వచ్చిన దాన్ని అది తీసుకుంటుంది అని చెప్పి అంటారు. మీరు చూడండి, అది 4 సైడ్స్ క్లోజ్డ్గా ఉంటుంది. ఎవరైనా దాంట్లోంచి బయటకు వెళ్ళాలన్నా లోపలికి రావాలన్నా అనుమతి తీసుకునే వెళ్తాము, అనుమతి తీసుకునే వస్తాము. అలాంటి ఒక ప్లేస్ని మనం పసుపుతో అలుకుతాము. పసుపు ఏ కలర్లో ఉంటుంది? మళ్ళీ గురువు కలర్లో ఉంటుంది. గురువుకి ఇష్టమైన కలర్ ఎల్లో కలర్లో ఉంటుంది, ఎల్లోయిష్ కలర్. అది రాసినప్పుడు అక్కడ ఏమవుతుంది? గురువు బలం పెరుగుతుంది. ఇంకొకటి, మనము బొట్టు దేంతో పెడతాం? పసుపు మీద ఎర్రటి బొట్టు పెడతాము. ఎర్రటి బొట్టు అంటే కుజుడు. కుజుడికి ఎరుపు అంటే ఇష్టం అంట. మరి ఆ కుజుడిని, అక్కడ అధిపతి అయిన కుజుడిని బొట్టు కింద పెడుతున్నాం అంటే లోపలికి వచ్చిన వాళ్ళకి జాగ్రత్త, వివిధ రకాల మనుషులు ఉన్నారు, జాగ్రత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అని చెప్పి సిగ్నల్ ఇస్తుంది. బయటకు వచ్చినప్పుడు పూర్వం అంటే ఆవు పేడతోటో దేనితోటో అలికేవారు. అక్కడ ఏం జరిగింది? ఆవు పేడ అంటే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇంకొకటి నీళ్లతో కలిసింది. నీళ్లు అంటే చంద్రుడు అంటాము. మరి చంద్రుడిని కలిపి అక్కడ చల్లుతాము. అది అక్కడ బుధుడి యొక్క బలం పెరుగుతుంది. ముగ్గు మళ్ళీ తెలుపు రంగులో ఉంటుంది. తెలుపు రంగులో ఉన్నది చంద్రుడి యొక్క బలం. చంద్రుడిని అక్కడ ఇచ్చేస్తున్నాం. చంద్రుడి యొక్క బలం పెరిగి ఉంటుంది. అంటే మనుషులు ఎలాంటి వ్యక్తిత్వాలు వాళ్ళు ఉన్నా చాలా జాగ్రత్తగా మలుసుకోవాలి అని చెప్తూ ఉంటుంది. ఆ ముగ్గు వల్ల ఏం చెప్తుంది? మనకి ఇప్పుడు ఏదైనా బయట నుంచి లోపలికి వచ్చామనుకోండి, ఫస్ట్ ఎవరు ఇచ్చేస్తారు? తల్లి వచ్చి మంచినీళ్ళు తాగుతావు, ఇంకోటి తాగుతావు అని అడుగుతారు. అలాగే వాళ్ళ మిత్తన మనస్తత్వం ఎంత ఇదిగా ఉందో ముగ్గు చెప్తుంది. అంటే జాగ్రత్త, ఆడవాళ్ళు ఉన్నారు, చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి అన్న ఒక ఇండికేషన్ అనమాట. ఎవరిదైనా నెగిటివ్ మైండ్ సెట్ ఉందనుకోండి, అది నెగిటివ్ని గమ్మున చంద్రుడు ఏంటి దగ్గరగా ఉంటాడు మనకి. మిగతా అన్ని గ్రహాలతో పోల్చేకుంటే చంద్రుడు చాలా దగ్గరగా ఉంటాడు. అందువల్లే మనకు చంద్రుడు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సముద్రాల మీద కానీ దీని మీద చూసుకుంటే మనకు చంద్రుడు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి చంద్రుడికి ఏదైనా తెలుపుని అక్కడ పెడుతున్నాం కాబట్టి ఆ ఎఫెక్ట్ని లేకుండా చేయటానికని అక్కడ వేస్తూ ఉండేవారు పూర్వం. ఆ ముగ్గు పెట్టి ఎప్పుడైతే ఇచ్చేస్తామో దాన్ని యొక్క మనుషులకి బయట ఉండే వ్యక్తులకి లోపలికి వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క మనస్తత్వం మారడానికి. ఇంకొకటి ఏంటంటే, మనం ముగ్గు వేస్తాం, వరిపిండితో వేస్తారు ముగ్గు ఇంచుమించుగా వరిపిండి లేదంటే ఇంకొక సెపరేట్ ప్రాసెస్తో తయారు చేసిన ముగ్గుతో వేస్తాం. దాంతో వేసినప్పుడు ఏంటంటే దాని దగ్గర రకరకాల జీవరాశులు తింటూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూస్తే కాసేపు ఉన్నసరికి ముగ్గు సన్నగా, ఎవ్వరు తొక్కకపోయినా సన్నగా ఏదవుతుంది. ఏ చీమలో ఏవో తీసుకుని వెళ్తూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఒక రకంగా ఉదక శాంతి చేస్తున్నారు. ఉదక శాంతి అంటే భోజనం పెడుతున్నాం అంటే ఉదకము అంటే పొట్ట. ఇక్కడ ఉదక శాంతి అంటే భోజనం పెడితే ఏమవుతుంది? మనిషి శాంతిస్తాడు. అలా తెలియకుండా చాలా రకాల జీవులకి భోజనం పెడుతున్నాం మనం. అలా ఉదక శాంతి చేస్తున్నారు. దానివల్ల ఏంటి? ఇప్పుడు బయట ముగ్గు వేసిన వెంటనే ఏదో ఒకటి తిందనుకోండి, దానికి ఆకలి తీరింది అంటే ఎవరికైనా ఆకలి గురించే ఎంత పని చేసినా మనం అలాంటి ఆకలి తీరుస్తున్నాం కాబట్టి వాళ్ళకి పాజిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని నమ్ముతారు. అందుకని ఇంటి ముందు ముగ్గు వేసేవాళ్ళు. ఇంట్లోకి వచ్చేటప్పుడు మనుషులకి మనస్తత్వాలను చాలా జాగ్రత్తగా ఆలోచించి వ్యవహరించమని చెప్పడానికి గడపకి పసుపు అది రాసి బొట్టు పెట్టేవాళ్ళు మన వాళ్ళు. చాలా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ.